హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చేసే ఈ రెసిపీ హై ప్రోటీన్ ఫుడ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా, పిల్లలకి లంచ్ బాక్స్లోనైనా హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు పొట్టుతో ఉన్న పెసరపప్పుని ఓవర్ నైట్ నానబెట్టేశాను అండి. పడుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి. దీనిని నానబెట్టే ముందే ఒక 2 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని నానబెట్టామంటే పొట్టుతో సహా చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు. దీనిని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం వడకట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఒక కప్పు వరకు బాంబే రవ్వ, మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అలానే ఆ రవ్వలో సగం పెరుగు తీసేసుకొని 2 మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను అండి. మిక్సర్ జార్ తీసుకొని వాటర్ మొత్తం తీసేసిన పెసరపప్పుని పొట్టుతో సహా వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా పొట్టుతో గ్రైండ్ చేసుకోవడం వల్ల కలరు బాగుంటుంది. దీంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడాను మన బాడీకి చక్కగా అందుతాయి. దీంట్లో వాటర్ ఏమీ వేయవసరం లేదండి. పెసరపప్పు చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. దీంట్లో మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్న బాంబే రవ్వ, పెరుగు మిశ్రమాన్ని కూడాను వేసేసి సన్నగా కట్ చేసుకున్న అల్లము, అలానే తురుముకున్న క్యారెట్ ఒక హాఫ్ కప్ వేసుకోండి. దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి కూడాను వేస్తున్నానండి. కొబ్బరి వేయడం వల్ల చాలా మంచిది, టేస్ట్ కూడాను చాలా బాగా వస్తుంది. అలానే కట్ చేసిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి మొత్తాన్ని కూడాను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. అలానే కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని మరీ ఇడ్లీ బ్యాటర్ అంత లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసుకొని పెట్టుకుందాము. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసేసేసేయండి. ఇలా వేయడం వల్ల ఇది చక్కగా ఫ్లఫీగా పొంగుతూ వచ్చేస్తుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఆవాలు చక్కగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకుని ఉంచుకున్న బ్యాటర్లో ఒక 2 స్పూనుల వరకు వేడిగా ఉన్న ఆయిల్తో ఇది వేసాము అంటే, ఈ ఆయిల్ వేయడం వల్ల ఈ బ్యాటర్ అనేది చక్కగా అబ్జార్బ్ చేసేసుకొని మనం చేసినప్పుడు ఫ్లఫీగా మంచి టేస్ట్తో వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ అనేది తీసుకున్నాను అండి. దానికి కాస్త నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. నెయ్యి అప్లై చేయడం వల్ల మంచి టేస్ట్తో పాటు ఇది ప్లేట్కి అంటుకోకుండా చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దీంట్లో మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్న బ్యాటర్ని వేస్తున్నాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ప్లేట్ మొత్తము కంప్లీట్గా వచ్చేంత వరకు వేయకండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్లో సగానికి వేసాము అంటే ఇది పొంగుతూ వస్తుంది కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కలర్ఫుల్గా ఉండడం కోసము కట్ చేసిన పచ్చిమిర్చి, అలానే కొంచెము తురుముకున్న క్యారెట్, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే 4 ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. అలానే కట్ చేసిన కరివేపాకు కూడాను వేసేసాను. ఈలోపు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని మనం వేసుకొని ఉంచిన బ్యాటర్ ప్లేట్ని అయితే ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నానండి. బయటికి ఆవిరి ఏమీ పోకుండా పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాము అంటే చూడండి, ఇక్కడ మనకి చక్కగా పైకి పొంగుతూ ఫ్లఫీగా అయితే మనకి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఒక 5 నిమిషాలు చల్లారాలండి. వేడిగా ఉన్నప్పుడు వెంటనే దించేసి దీన్ని ఇలా కట్ చేయకండి. దీనివల్ల ఏంటంటే ప్లేట్కి అది స్టిక్ అయిపోతుంది, ముద్దగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ చల్లారితే ఇది ఈజీగా దానంతట అదే రిమూవ్ అయిపోతుంది. చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో అయితే ఇవి పీసెస్గా కట్ చేసుకోవాలో ఆ సైజులో కట్ చేసుకుంటే చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో. కింద నెయ్యి రాయడం వల్ల మంచి టేస్ట్తో పాటు చక్కగా వచ్చేసింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా టేస్టీగా వాళ్ళు తింటారు. అలానే రోజు తినే ఇడ్లీలు, దోశలు బోర్ కొట్టినప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాము అంటే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, హెల్తీగా ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడాను చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఇలా ట్రై చేసేసి హెల్తీగా తినేసేయండి. చూడండి మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చిందో కదా. తప్పకుండా మీ ఇంట్లో కూడాను ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.